ఉంటే రామ్ సింగ్ మార్చేసి ఉండేవాడు. అవును. కోర్టులో ఫైల్ చేసింది ఆవిడ కాబట్టి ఆథరైజ్డ్ డాక్యుమెంట్ అది. ఆథరైజ్డ్ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా మర్డర్ ఫర్ గెయిన్ అది అన్నటువంటిది రాసింది. ఆ మర్డర్కు ఉన్న అనుమానాలన్నిటి కూడా నివృత్తి చేసింది. అందులో ఒక పేపర్ కోసం అతన్ని కొట్టారు, లేకపోతే మర్డర్ చేయాలంటే అక్కడ రాయలసీమ ఆస్పెక్ట్లో ఓ బాంబు విసరచ్చుగా, రోడ్డు మీద నరికేయచ్చు కదా. ఇంటికి వెళ్ళి ఒళ్ళంతా చితక్కొట్టి ఆ తర్వాత చంపడం ఎందుకు జరిగింది? ఇప్పుడు అవినాష్ రెడ్డి లేకపోతే భాస్కర్ రెడ్డి వీళ్ళు చెప్పినట్టు చేయాలనుకుంటే దారిలో ఎవరికో చెప్తే కిరాయి హంతకులకి ఎత్తే డబ్బులు వేసేస్తారు కదా, తెలియదు కూడా తెలియదు. అప్పుడు తెలుగుదేశం చెప్పొచ్చు, నువ్వు ఎవరి పేరైనా చెప్పుకోవచ్చు, అంతే కదా. ప్రత్యర్థుల పేరుని ఎవరైనా చెప్పచ్చు. అప్పుడు చనిపోయిన వాళ్ళ తరపున ఏం కంప్లైంట్ ఇస్తే చచ్చినట్టు తీసుకోవాలి. ఇట్టాగే నరికి ఇంట్లో బొక్క ఉండేటట్టు చూసి ఇవన్నీ చేస్తారా? అంత అమాయకులు వాళ్ళు. వీళ్ళే చెప్తున్నారు కదా క్రిమినల్ మైండ్ అని. క్రిమినల్ మైండ్ ఒకటి దొరికేందుకు చూస్తారు. ఇంకోటి, వాళ్ళ గవర్నమెంట్ ఉందంటే పోనీ దాచుకోవడానికి చూసారు అనుకోవచ్చు. నీ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్ లో వాళ్ళు చంపి ఇంట్లో దాచిపెట్టి చూపెడతారా? కామన్ సెన్స్. అందులో ఎలక్షన్స్ అప్పుడు చంపి నెత్తిన పెట్టుకుంటారా ఎవడన్నా? జరిగిందల్లా అక్కడ ఆ గంగిరెడ్డి వాళ్ళకి రావాల్సిన బకాయిలు, ఈయన వ్యవహార శైలి, ఆ పేపర్ వస్తే